హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పార్ట్లో ఒకటైన చికెన్ కిడ్నీ గ్రేవీ కర్రీని చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1/2 kg వరకు చికెన్ కిడ్నీస్ని తీసుకున్నాను. ఈ పీసెస్లోకి వాటర్ని పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా నీట్గా కడుక్కున్న ఈ కిడ్నీస్ని ఒక ప్రెషర్ కుక్కర్లో కడిగి పెట్టుకున్న కిడ్నీస్ అన్నింటినీ వేసి ఫ్రెష్గా దంచుకున్న 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, 1/2 స్పూన్ పసుపును, కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ చికెన్ కిడ్నీస్ లివర్ లాగా మెత్తగా ఉండవు, కాస్త గట్టిగానే ఉంటాయి కాబట్టి 2-3 విజిల్స్ రానివ్వాలి. ఇలా 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి కిడ్నీ పీసు చక్కగా ఉడికిందో లేదో చెక్ చేసి చూసుకోవాలి. ఇలా చేత్తో తుంచినప్పుడు ఈజీగా తునిగిపోతుంది, అప్పుడు అది ఉడికిపోయినట్టు. అది అలా పక్కన పెట్టేసుకొని మరలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్రను, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను మనం ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. వేసిన అల్లం వెల్లుల్లిపాయ 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కిడ్నీస్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న కిడ్నీస్ని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ 2-3 సార్లు ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. కిడ్నీస్లో ఉండే వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. వేసిన టమాటా అంతా కర్రీలో కలిసిపోయేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన కర్రీలోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపును, 1 స్పూన్ కారం, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. వేసిన స్పైసెస్ అంతా కర్రీకి చక్కగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా కిడ్నీస్ని ఉడికించుకున్న వాటర్ని కూడా వేసుకొని 1 కప్పు నార్మల్ వాటర్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. మీకు ఎక్కువ గ్రేవీ అవసరం లేదనుకుంటే ఉడికించిన వాటర్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక 2-3 నిమిషాలు అలా ఉడకనిచ్చి మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంది. ఇక ఆఖరున సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడకనిచ్చారంటే చికెన్ కిడ్నీస్ కర్రీ రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నారంటే సర్వ్ చేయడానికి మన చికెన్ కిడ్నీస్ కర్రీ రెడీ. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.